బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది. కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూజ్‌గానే ఉంది. అప్పుడు అతనికి అర్థమైంది. తను చాలా సన్నగా అయింది అని. అందుకనే అతను తనని తేలిగ్గా మోయగలిగాను అని. ఆ విషయం అతనికి బలంగా తగిలింది. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమైంది. అతనికి తెలియకుండానే తన చెయ్యి ఆమె తలను తాకింది. ఆ సమయంలో వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. నాన్నా, అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను అలా చూసుకోవటం ఆ అబ్బాయి జీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన. అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరికి రమ్మని సైగ చేసింది. వాడు వాళ్ళమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది. వాళ్ళ నాన్న ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమోనని భయపడ్డాడు. రోజూలానే అతను ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్ నుండి హాల్‌కి వెళ్తుండగా ఆమె తన చేతుల్ని అతని మెడ చుట్టూ ప్రేమగా, సహజంగా వేసింది. అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా. కానీ ఆమె చాలా తేలికగా ఉండటం వల్ల అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూల్‌కి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు. మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు. తర్వాత అతను ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమోనని అతను జాను ఉండే క్యాబిన్‌కి వెళ్ళాడు. సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు.